నమస్కారం. తాడేపల్లిగూడెంలో గల జాతీయ విద్యా సంస్థ ఏపీ ఎన్ఐటీలో బీటెక్ మొదటి సంవత్సరంలో 453 మంది విద్యార్థులు ప్రవేశాలు పొందారు. ఈ నెల 10 నుంచి ప్రారంభమైన ప్రవేశాల ప్రక్రియ 14వ తేదీ బుధవారంతో ముగిసినప్పటికీ జోసా సీసాబ్లు మరో 2 రోజులు గడువు పొడిగించడంతో గురు శుక్రవారాల్లోనూ మరికొంతమంది స్టూడెంట్స్ రానున్నారు. 2024-2025 విద్యా సంవత్సరానికి గాను జోసా కౌన్సిలింగ్ తొలి రౌండ్లోనే ఏపీ నిట్లో అన్ని సీట్లకు కేటాయింపులు పూర్తయ్యాయి. సీట్ అలాట్మెంట్ పొందిన వారు తల్లిదండ్రులతో వచ్చి ఒరిజినల్ సర్టిఫికేట్లు వెరిఫికేషన్ చేయించుకుని ఫీజు చెల్లించి సీటు నిర్ధారించుకుని ఆయా కోర్సుల్లో ప్రవేశాలు పొందుతున్నారు. 8 కోర్సులు 480 సీట్లకు గాను బుధవారం నాటికి 453 మంది ప్రవేశాలు పొందడం గమనార్హం. వీరందరికీ ఈ నెల 16వ తేదీన ఇండక్షన్ ప్రోగ్రాం నిర్వహించనున్నారు. రిజిస్ట్రార్ పి దినేష్ శంకర్ రెడ్డి, సెంటర్ ఇన్ఛార్జ్ టి కురుమయ్యలు పర్యవేక్షించగా డిప్యూటీ సెంటర్ ఇన్ఛార్జీలు తపస్ పర్మానిక్, డాక్టర్ మాచవరపు రాము, డాక్టర్ వి సందీప్, డాక్టర్ శంకర్ ద్వివేదిలు పాల్గొన్నారు. గ్రామ పంచాయతీల పరిపాలనను మెరుగుపరిచేందుకు సర్పంచులు, కార్యదర్శులకు 3 రోజుల పాటు నిర్వహించిన శిక్షణా తరగతులు బుధవారంతో ముగిశాయి. తొలి రోజు తాడేపల్లిగూడెం మండల పరిషత్ కార్యాలయంలో పాలనా అంశాలపై అవగాహన కలిగించారు. రెండో రోజు జగన్నాథపురం గ్రామంలో గల చెత్త నుండి సంపద తయారీ కేంద్రంలో క్షేత్రస్థాయి పర్యటన చేశారు. మూడో రోజు ఆన్లైన్ పరీక్షలో పాల్గొని ఫీడ్బ్యాక్ ఫారాలను పూర్తి చేసి సర్టిఫికెట్లు పొందారు. ముగింపు సభలో మండల పరిషత్ అభివృద్ధి అధికారి టి విశ్వనాథ్ మాట్లాడారు. మాస్టర్ ట్రైనర్లు కుంచాల శ్రీనివాసరెడ్డి, తల్లాప్రగడ రవిచంద్ర శిక్షణ ఇచ్చారు. పంచాయతీరాజ్ అండ్ గ్రామీణాభివృద్ధి విస్తరణాధికారి ముప్పిడి వెంకటేష్, వివిధ గ్రామాల సర్పంచ్లు, కార్యదర్శులు హాజరయ్యారు. తూర్పుగోదావరి జిల్లా వార్తలు. ఉండ్రాజవరం మండలం సూర్యారావుపాలెం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు చెందిన 100 మంది విద్యార్థులకు తణుకు ఏపీఎస్ఆర్టీసీ డిపోకు చెందిన బస్ పాసులను బుధవారం ఉచితంగా అందజేశారు. తెలుగుదేశానికి చెందిన ఉప సర్పంచ్ నందిని శ్రీనివాసరావు, జనసేన నాయకులు వేమన శ్రీనివాసరావులు ఆర్థిక సహాయంతో ఈ పాసులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ గ్రామ కమిటీ నాయకులు మెండే శ్రీనివాసరావు, ఆర్టీసీ ఉద్యోగులు ములగాల వెంకటరత్నం, కిలిమి శ్రీనివాసరావు, ప్రధానోపాధ్యాయులు జీపీ ప్రకాశంలో పాల్గొన్నారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా వార్తలు. దేశభక్తిని, సమైక్యతను చాటేలా స్వతంత్ర దినోత్సవం రోజున ప్రతి ఇంటిపై జాతీయ జెండాను ఎగురవేయాలని అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్ పిలుపునిచ్చారు. అమలాపురం కలెక్టరేట్ ప్రాంగణంలో సహాయక సంఘాల మహిళలు నిర్వహించిన హర్ఘర్ తిరంగా ర్యాలీని ఆయన జెండా ఊపి ప్రారంభించి మాట్లాడారు. ఆజాదీ కా అమృత్ మహోత్సవాలలో భాగంగా ప్రజల్లో దేశభక్తిని, సమైక్యత స్ఫూర్తిని పెంపొందించేందుకు ఆగస్టు 9 నుంచి 15 వరకు హర్ఘర్ తిరంగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో డిఆర్ఓ ఎం వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. ఏలూరు జిల్లా వార్తలు. జిల్లాలోని అన్ని సహకార సంఘాల్లో లావాదేవీలను కంప్యూటరీకరణ చేయాలని జిల్లా కలెక్టర్ కె వెట్రిసెల్వి సహకార శాఖ అధికారులను ఆదేశించారు. ఏలూరు కలెక్టరేట్లో బుధవారం జరిగిన సహకార అభివృద్ధి కమిటీ సమావేశానికి కలెక్టర్ అధ్యక్షత వహించి మాట్లాడారు. సహకార సంఘాల బలోపేతం దిశగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని అన్నారు. జిల్లాలో సుమారు 882 సహకార సంఘాలు ఉన్నాయని చెప్పారు. ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల ద్వారా పెట్రోల్ బంకులు, ధాన్యం గోడౌన్లు, ఈ సేవ వంటి కామన్ సర్వీస్ కేంద్రాలు ఏర్పాటు చేసుకోవాలని పేర్కొన్నారు. ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్ పి దాత్రిరెడ్డి, జిల్లా సహకార శాఖ అధికారి ఏ శ్రీనివాస్, వ్యవసాయ మత్స్యశాఖ జేడీలు హబీబ్ బాషా, ఏ నెహ్రూ బాబు, నాబార్డ్ డీజీఎం అనిల్ కాంతులు పాల్గొన్నారు. పోలవరం నియోజకవర్గంలో సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నానని శాసనసభ్యులు చెర్రి బాలరాజు తెలిపారు. ఏలూరు జిల్లా జిలుగుమిల్లి క్యాంపు కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ అధ్వానంగా ఉన్న రోడ్ల అభివృద్ధి పనులు ప్రారంభించామన్నారు. అలాగే నిర్వాసితులను ఇబ్బందులకు గురిచేసే దళారులపై చర్యలు తప్పవని హెచ్చరించారు. పోలవరం నియోజకవర్గానికి మంచి రోజులు వచ్చాయని అనుకోవచ్చు. ఎందుకంటే నిన్నటి వరకు జరిగినటువంటి పార్లమెంట్ సమావేశాల్లో ముఖ్యంగా పోలవరం ప్రాజెక్టు సంబంధించి 12,750 కోట్లని ప్రపోజల్ పెట్టడం జరిగింది. అలాగే 900 కోట్లు డయాఫ్రామ్ వాల్ నిర్మాణం కోసం ప్రపోజల్ పెట్టారు మన ఎంపీ గారు. ముందుగా
ప్రపోజల్ని ఓకే చేయడానికి ఒక 10-20 రోజులు పడుతుంది. నిర్వాసితులకు సంబంధించి R&R ప్యాకేజీ కానీ, అలాగే వాళ్ళ ఇళ్ళకి సంబంధించి ప్యాకేజీ కానీ, అలాగే 18 సంవత్సరాలు నిన్న వాళ్ళకి ప్యాకేజీ కానీ, ఇవన్నీ కూడా 12,570 కోట్లలో వస్తాయి. అలాగే నిర్వాసితులందరూ కూడా ఏదైతే ఎన్డీఏ కూటమి గెలిస్తే మీకు న్యాయం చేస్తామనేటువంటి హామీ ఇచ్చామో హామీ నెరవేర్చే విధంగా ప్రభుత్వం అడుగులు వేస్తుంది. ఈరోజు చూసుకున్నట్లయితే పోలవరం నియోజకవర్గంలో రోడ్ల సమస్య మెయిన్గా మేము తీసుకోవడం జరిగింది. నియోజకవర్గంలో ఒక సంవత్సరంలోనే అభివృద్ధి పదంలో చేసి చూపిస్తాం. ఈ సమావేశంలో ఎన్డీఏ కూటమి నాయకులు రవికుమార్, పసుపులేటి రాము, చిరి శ్రీనులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. గోదావరి నదికి ఆనుకుని ఉన్న ఏటిగట్లను పటిష్టం చేయాలి, అధికారులను ఆదేశించిన పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ నాగరాణి. గ్రామాల అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తున్న కూటమి ప్రభుత్వం ఇరగవరం మండల పరిషత్ సభలో స్పష్టం చేసిన ఎమ్మెల్యే ఆర్మిల్లి, పాల్గొన్న ఎమ్మెల్సీ రవీంద్రనాథ్. తణుకు నియోజకవర్గ పరిధిలో కొనసాగుతున్న హర్ ఘర్ తిరంగా మహోత్సవాలు, తేతలి, కంతేరు గ్రామాల్లో ఉత్తేజపరిచిన విద్యార్థుల ర్యాలీలు. తాడేపల్లిగూడెంలో హర్ ఘర్ తిరంగా ర్యాలీని ప్రారంభించిన ఎమ్మెల్యే బులిశెట్టి, ప్రజలను ఆకర్షించిన 470 అడుగుల జెండా. సూర్యారావుపాలెం జిల్లా పరిషత్ విద్యార్థులకు బస్ పాసులను ఉచితంగా అందజేసిన తణుకు ఏపీ ఎస్ఆర్టీసీ బస్ డిపో, దాతలను అభినందించిన అధికారులు. దేశభక్తిని చాటేలా ప్రతి ఇంటిపై జాతీయ జెండాను ఎగరవేయాలి, ప్రజలకు పిలుపునిచ్చిన అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్. సహకార సంఘాల లావాదేవీలను కంప్యూటరీకరించాలి, సంబంధిత అధికారులకు సూచించిన ఏలూరు జిల్లా కలెక్టర్ వేట్రి సెల్వి. పోలవరం నియోజకవర్గ సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్న ప్రభుత్వం, జీలుగుమిల్లులో ప్రకటించిన ఎమ్మెల్యే బాలరాజు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.